ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అమరావతిని అటు ఉభయ సభలలో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏదైతే అమరావతికి చట్టబద్ధతకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేయండి. యువ నాయకులు మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సార్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు చూసినా కానీ మావీ గన్ అనేటువంటి ఒక కామెడీ షో ఒకటి నడుస్తున్నది రాష్ట్రంలో. దాంట్లో భాగంగానే నిన్నటి రోజున కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పైన అనేక రకాల నిందలు శ్రీకాంత్ రెడ్డి గారు వేయడం జరిగింది. మేము చెప్తున్నాం, అయ్యా శ్రీకాంత్ రెడ్డి గారు, మీ నాన్న గడికోట మోహన్ రెడ్డి గారు కూడా ఇదే తెలుగుదేశం పార్టీలో చదువుకున్నటువంటి వ్యక్తే, ఈ తెలుగుదేశం పార్టీ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తే, తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి దిశాదశగా ఉన్నటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఓనామాలు నేర్చుకున్నటువంటి మీ నాన్న మోహన్ రెడ్డి గారు, అలాంటి ఓనామాలు నేర్చుకున్నటువంటి గురువు గారికి ఒక కొడుకుగా నువ్వు ఏ విధంగా సైకో అని చెబుతావో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. అదట పక్కన పెడితే పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఇష్టానుసారంగా అన్య అసత్యాలు మాట్లాడినావు. మేము చెప్తున్నాం, 2014 నుండి 2019 వరకు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో స్వయాన నువ్వే ఈ యొక్క రాష్ట్ర రాజధానికి అమరావతికి మేము ఆమోదం తెలుపుతున్నాం, ఇది మిడిల్ ఆఫ్ పాయింట్, సెంటర్ పాయింట్ ఉన్నది, దాదాపు 33,000 ఎకరాల భూమి ఉంటే దీనికి సరిపోతుంది అని చట్టసభలో ఆనాడు మీరు మాట్లాడుకున్న మాట వాస్తవమా కాదా? ఆనాడు పార్లమెంటులో మిథున్ రెడ్డి సైతం అమరావతికి మేము జయగొడుతున్నామని చెప్పిన మాట వాస్తవమా కాదా? మరి 2019లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మీరు నన్ను నమ్మడం లేదు, నేను ఇక్కడ తాడేపల్లిలో ఒక కుంప కట్టుకున్నాను, ప్యాలెస్ కట్టుకున్నాను, నన్ను నమ్మండి, నాకు ఓట్లు వేయండి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత 2019, 2024లో పేట్లు ఫిరాయించి అదే శాసనసభలో ఏ మొహమైతే ఎత్తుకొని శాసనసభలో అమరావతికి మేము ఏకీభవిస్తున్నామని మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి అదే శాసనసభలో ఇది ఎందుకు 3 రాజధానులు చేయకూడదు అని చెప్పేసి మాట్లాడినాడు. సరే, 3 రాజధానులు అన్నావు, ఆ విధంగా విజయవాడను తీసుకున్నావు, కర్నూలు తీసుకున్నావు, వైజాగ్ను తీసుకున్నావు, 3 ముక్కలాట చేస్తున్నావు. ఏ 3 ప్రాంతాలలో ఏ ఒక్క చోటైనా కానీ నువ్వు రాజధానిగా చేసుకోవడానికి ఏమైనా గెజెట్ తీసుకొచ్చినావా? ఎక్కడే కానీ దానిపైన అమైన్మెంట్ జరిగిందా? ఎక్కడా జరగలేదు. ఇది పక్కన పెడితే దాదాపు 33,000 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి అమరావతి రైతులు దాదాపు ఒక 5 సంవత్సరాలు రాక్షస పరిపాలనలో అనేక రకాల అక్రమ నిర్బంధాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు, ఫిరంగి గుళ్లతో, ముళ్ళ కంచెలతో వాళ్ళను అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తే న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు పాదయాత్ర చేసి పోరాట ఫలితంగా జనంలో అందరినీ ఒక అవేర్నెస్ తీసుకొస్తే దానికి ప్రాణం పోసినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీజం పోసి ఆ యొక్క అమరావతికి ఈనాడు పచ్చటి చెట్టులాగా ఒక కంచెను తీసుకొచ్చేసి అష్ట దిగ్బంధములో భవిష్యత్తులో ఏ ఒక్కరు, ఏ రాజు అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా, మరో పార్టీ అధికారంలోకి వచ్చినా అమరావతిని ఎవడే కూడా టచ్ చేయడానికి కూడా సాహసం చేయలేనటువంటి పరిస్థితిని ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక బిల్లును తీసుకొస్తే దాన్ని నువ్వు వ్యతిరేకించేటువంటి పరిస్థితి. వ్యతిరేకించడంతో పాటు మచిలీపట్నం నుండి ఎం తీసుకోవాలంట, విజయవాడ నుండి వి తీసుకోవాలంట, గుంటూరు నుండి గన్ తీసుకోవాలంట. అంటే మావి గన్, ఆడికి సంతోషం. మావి గొడ్డలని చెప్పలేను, మావి గులకరాయని చెప్పలేను,
మావి కంకరరాయి, మాయి గొడ్డలి, మావి కోడికత్తిని చెప్పలేదు సంతోషం వాడికి. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నిజంగా ఒక పిచ్చివాడిలాగా చూస్తున్నారు. ఎక్కడ తలకాయ పెట్టుకుంటావు? ఈయనగా నువ్వు సైకో అని చెప్పేది? మేమా మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నది తెలుగుదేశం పార్టీనా? మరి నిజంగా నువ్వు ఇప్పుడు ప్లాన్ బి చెప్తున్నావు కదా, ఏదైతే ప్లాన్ బి చెప్తున్నావో గతంలో నీకంటూ ఒక ప్లాన్ ఏ ఉండింది కదా, మరి ప్లాన్ ఏకి కర్నూలుకి ఏం సమాధానం చెప్తావు? వైజాగ్కి ఏం సమాధానం చెప్తావు? విజయవాడకి ఏం సమాధానం చెప్తావు? దీనిపైన మీరు సమాధానం చెప్పండి. ఇది పక్కన పెడితే ఏ మాత్రం కూడా ఈ రాష్ట్రాన్ని కుక్కల చిప్పిన విస్తరాకులాగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మనం ఒక ఇల్లు లేకుండా, ఒక భవనం లేకుండా ఈరోజు మనం విస్తరాకులాగా రోడ్డు పైన పడేటువంటి పరిస్థితి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంట, దేశానికి మాత్రమే రాజధాని కావాలంట. ఇది మాత్రం అపహాస్యంగా ఉంది. ఇది పోతే అమరావతి అనేటువంటి ప్రాంతానికి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా అమైన్మెంట్ అయితే 2 లక్షల కోట్ల రూపాయలు అదనపు బడ్డన్ పడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మేము చెప్తున్నాం సార్, నీ తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని ఎకరాలలో ఉన్నది? నీ ఇంటికి ఇనప కంచెలు వేసుకోవడానికి 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు. ఋషికొండ ప్యాలెస్ ఎవరి కోసం కట్టినావు? ఎవరి ప్రభుత్వ ధనం, ఎవరి ప్రజాధనాన్ని లూటీ చేయడానికి కట్టినావు? నీ యొక్క లోటస్ పాండ్ లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కావచ్చు, అదంతా ఎవరితో కట్టినటువంటి ధనం? పక్కన బెంగళూరులో ఉన్నటువంటి యలహంకలో 24 ఎకరాలలో నీ ఒక ఇల్లు కట్టుకున్నావు, అక్కడే మళ్ళీ హెలిప్యాడ్ కట్టుకున్నావు. అంటే ఒక భారతమ్మ, ఒక జగన్మోహన్ రెడ్డి ఇద్దరు నివసించడానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినావు, 100 ఎకరాల భూములను లూటీ చేస్తున్నావు. మీరిద్దరు ఉండడానికి మాత్రం అన్ని కోట్ల రూపాయలు కావాలి, అన్ని ఎకరాల భూమిని కేటాయించాలి. 5 కోట్ల ఆంధ్రుల హక్కు, 5 కోట్ల ఆంధ్రుల పరిస్థితుల్లో ఈనాడు 8 లక్షల రూపాయలు పెడితే ఏమి తక్కువ ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి ఆలోచన చేయి. ఈ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు. ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క పరిస్థితులను అధ్యయనం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ విజనరీ నాయకుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తే నా ప్రాంతంలో ఉండేటువంటి చదువుకున్నటువంటి బీదా బిక్కి జనం బిడ్డలు ఈరోజు నిరుద్యోగంతో విలేతాండం చేయకుండా ఇక్కడ పరిశ్రమలతో ఉద్యోగాలు తెచ్చుకొని బ్రహ్మాండంగా బతుక్కుంటారు అనేటువంటి ఒక చందంగా ఈనాడు రూపురేఖలు మార్చడానికి అమరావతిని రాజధానిగా చేస్తే, అపహాస్యం చేయడానికి, అమరావతి పేరును ఉచ్చరించడానికి కూడా మీకు మనసు ఒప్పడం లేదంటే మేము చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ యొక్క అమరావతిని వ్యతిరేకించేటువంటి సోకాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఈ రాష్ట్రంలో ఉండడానికి హక్కు లేదు. ఈ ప్రాంతానికి రాజధానిగా కేటాయించేటువంటి అంశాన్ని మీరు వ్యతిరేకించి పార్లమెంటు ఉభయ సభల్లో కూడా బాయ్కాట్ చేసే పరిస్థితి పోతున్నాడంటే మీ మిత్రులు రెడ్డి ఎక్కడ తలగాయ పెట్టుకుంటారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తున్నాడు. నిన్నటి రోజున శ్రీకాంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అంట ఏ మూల చూసినా ఆడబిడ్డల పైన అన్యాయాలు జరుగుతున్నాయంట, అగాత్యాలు జరుగుతున్నాయంట. అయ్యా శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు పవిత్రమైనటువంటి మాల ధరించి ఇన్ని అబద్ధాలు మాట్లాడద్దండి. చెప్పు, డాక్టర్ సుధాకర్ ఎందుకు మీరు కొట్టి చంపినారు? డాక్టర్ అచ్చెన్నను మీరు ఎందుకు కొట్టి చంపినారు? అందులో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని ఏ విధంగా చంపి? ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.